హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం మొదటి భాగాన్ని వినేద్దాం. నేత్ర, ఏమైంది, ఎందుకు స్కూటీ ఆపావు అని అడిగింది పుష్ప ఏమైందో అర్థం కానట్లు స్కూటీ వైపు చూస్తూ. నేను ఆపలేదే, అదే ఆగిపోయింది సమాధానం ఇచ్చింది నేత్ర. ఎందుకు అని అడిగింది పుష్ప. ఉదయం నువ్వు చేసిన ఉప్మా పెట్టలేదంట, అందుకే అలిగింది అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చింది నేత్ర. ఏంటి జోకా? నవ్వానులే కానీ అసలు ఏమైందో చెప్పు ముందు. పెట్రోల్ అయిపోయింది రాక్షసి, కళ్ళెర్ర చేసింది నేత్ర. అయ్యో, ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఆఫీస్కి ఆశ్చర్యంగా అడిగింది పుష్ప. ఎలానా? నిన్న పెట్రోల్ కొట్టించమని చెప్తే మర్చిపోయింది నువ్వేగా, ఇప్పుడు ఎలా వెళ్ళాలో కూడా నువ్వే చెప్పు అంది కోపంగా. అవును కదా, సారీవే, మర్చిపోయాను అంది పుష్ప ఏదో గుర్తొచ్చిన దానిలా మొహం పెడుతూ. సర్లే, ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఆలోచించే ముందు అంది స్కూటీని పక్కన పెడుతూ. తల పైకెత్తి ఏదో ఆలోచన వచ్చిన దానిలా చిటిక వేసి, ఎలా అంటే మెట్రో ఉందిగా, ఇక్కడే వెళ్దాం పదా అంది నవ్వుతూ. మరి స్కూటీని ఏం చేద్దాం అని అడిగింది నేత్ర. ప్రస్తుతానికి స్టేషన్లోనే పార్క్ చేద్దాం, రిటర్న్లో ఆలోచిద్దాం దీని గురించి అంది. ఇంకేం చేద్దాం, తప్పుతుందా పద అంటూ మెట్రో వరకు స్కూటీని నడిపించుకుంటూ వెళ్ళి స్కూటీని పార్క్ చేసి ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. అలసిపోయిన దానిలా రొప్పుతూ, ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ కల్లెర చేసింది నేత్ర. సారీ చెప్పాను కదే, ఇంకా ఎందుకు అరుస్తున్నావు అంది విసుగ్గా. ఇది మొదటిసారి ఏం కాదు కదా తమరిలా మర్చిపోవడం, నీ సంగతి తెలిసి కూడా నీకు చెప్పాను చూడు, నాది తప్పు అంది కోపంగా అటువైపు తిరిగి కూర్చుంటూ. ఇంతలో ట్రైన్ ఆగింది. వాళ్ళు దిగవలసిన చోటు అదే అవడంతో దిగి వెళ్ళిపోయారు. ఆఫీస్లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆఫీస్లోని కొలీగ్ సహాయంతో స్కూటీతో సహా ఇంటికి చేరారు. ఫ్రెష్ అయ్యి వంట చేసుకుని తినేసి పడుకున్నారు. ఫోన్ మోగిన శబ్దం విని లేచి ఫోన్ లిఫ్ట్ చేసిన పుష్ప కాసేపటికి కంగారు పడుతూ, అవునా, అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ టక్కున పైకి లేచింది. అలా కంగారు పడుతున్న స్నేహితురాలిని చూసిన నేత్ర, ఏమైందే, ఎందుకంత కంగారుగా ఉన్నావు, ఇంతకీ ఎవరు ఫోన్లో అని అడిగింది. మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో చేర్చారట, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి బట్టలు సర్దుకునే పనిలో పడింది పుష్ప. బామ్మగారికి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళగానే అక్కడ పరిస్థితి చూసి ఫోన్ చేయి అంటూ పుష్పకి ధైర్యం చెప్తూనే బట్టలు సర్దుకోవడంలో సహాయం చేసింది నేత్ర. అలాగే నేత్ర అంటూ వెళ్ళిపోయింది పుష్ప. ఆ రోజు ఆదివారం కావడంతో ఎప్పటిలాగే గుడికి వెళ్ళాలి అనుకున్న నేత్ర ఆ రోజు ప్రత్యేకించి బామ్మగారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకోవడానికి గుడికి వెళ్ళింది. గుడి బయటే స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉండగా వెనక్కి నుంచి ఎవరో చున్నీ లాగుతున్నట్లుగా అనిపించి భయంతో వెనక్కి తిరిగింది. ఎక్కడి నుండే వానర సైన్యం గుంపుగా వచ్చి నేత్ర చున్నీ గట్టిగా లాగడంతో భయపడి చున్నీని గట్టిగా పట్టుకుని గట్టిగా అరుస్తూ పరుగు తీసింది నేత్ర. అంతే వేగంతో ఆ కోతులు కూడా చున్నీని వెనక్కి లాగుతూ ఉన్నాయి. వాటి దాడికి భయపడి చేతిలోని చున్నీని వదిలేసి గట్టిగా కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంది. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒకతను నేత్ర చున్నీ పట్టుకుని నించుని ఉన్నాడు. ఇంచుమించుగా 6 అడుగులు ఎత్తు, చూడగానే ఆకర్షించేలా ఉండే అందమైన కళ్ళు, మంచి ముఖం, వర్చస్సు, తాకితే కందిపోయేతాడేమో అనేంత అందంగా ఉన్న అతనినే చూస్తూ రెప్ప వేయకుండా ఉండిపోతుంది నేత్ర. హలో మిస్ అంటూ కళ్ళ ముందు చేతులు ఊపుతూ ఉన్న వ్యక్తిని చూసి తేరుకొని కాసేపటికి అతని చేతిలోని చున్నీని తీసుకుంటూ కృతజ్ఞతలు చెప్పింది. ప్రతిగా నవ్వుతూ ముందుకు కదిలాడు. నేత్ర కూడా సిగ్గుపడుతూ అతని వెనకే నడిచింది. ఇంతకీ మీరు మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగింది. ఒక్క క్షణం ఆగి నేత్ర వైపు చూస్తూ, రామ్, అభిరామ్ అన్నాడు నవ్వుతూ. మరి మీది అంటూ చెయ్యి ముందుకు చాపాడు. నేత్ర, జస్ట్ నేత్ర అంది చేయి కలుపుతూ. అయినా ఏంటండి అలా భయపడ్డారు అని అడిగాడు రామ్. నాకు కోతులంటే చచ్చేంత భయం అండి, అందున అన్ని కోతులు ఒకేసారి మీదకి రావడంతో చాలా భయం వేసింది అంది అంతకుముందు జరిగిన సన్నివేశాన్ని గుర్తుకు చేసుకుంటూ. ఈరోజు మీకు ఆ దేవుడి దర్శనం బాగా అవుతుందిలేండి అన్నాడు నవ్వుతూ. ఎందుకని అని అడిగింది అతని వైపు చూస్తూ. ఇందాక మీరు అరిచిన అరుపుకి ఆ దేవుడు కూడా భయపడి ఉంటాడు, మీరు అడిగింది ఇవ్వకపోతే ఇంకెంతగా అరుస్తారో అని భయపడి మీరు అడిగింది ఇచ్చినా ఇస్తాడు పాపం అన్నాడు చిరునవ్వుతో. నిజం చెప్పండి, అంత గట్టిగా అరిచానా అని అడిగింది చుట్టూ చూస్తూ చిన్నగా. మరి మీకంత అనుమానంగా ఉంటే ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూడండి, మీకే తెలుస్తుంది అన్నాడు. మెల్లగా తల వెనక్కి తిప్పి చూసింది నేత్ర. వెనక వచ్చే వాళ్ళంతా నేత్రని వింతగా చూస్తూ నవ్వుతూ ఉన్నారు. సిగ్గుతో తలదించుకుని పరుగున గుడిలోకి వెళ్ళిపోయింది. నవ్వుతూ నేత్ర వెనకే గుడిలోకి వెళ్ళాడు రామ్. దేవుడి దర్శనం చేసుకుని బయటికి వస్తూ, అయ్యో, నా పరువంతా పోయింది, ఛీ అంటూ తనని తాను తిట్టుకుంటున్న నేత్రని చూసి నవ్వు ఆపుకోలేక నోటికి
చేతిని అడ్డం పెట్టుకుని నవ్వుతున్నాడు రామ్. ప్లీజ్ అండి రామ్ గారు, అలా నవ్వకండి, నాకు ఏదోలా ఉంది అంది సిగ్గుపడుతూ. అయ్యో సారీ అండి అన్నాడు నవ్వుకొని, నవ్వుని ఆపుకుంటూ. అయినా ఎందుకండి అంతలా ఫీల్ అవుతున్నారు? ఇందులో పరువు పోయే అంత పెద్ద తప్పు ఏముంది? ఎవరి భయాలు వారివి, మీరేమీ ఆలోచించకండి, రిలాక్స్గా కూర్చోండి కాసేపు అని అన్నాడు. గుడి ఆవరణలోని మెట్ల మీద కూర్చున్నారు ఇద్దరు. నేత్ర దృష్టి మళ్లించడానికి మాట కలిపాడు రామ్. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అయితే ఇద్దరం ఒకే ఆఫీస్ అన్నమాట అన్నాడు. అంటే మీరు హెచ్సిఎల్లో వర్క్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎప్పుడు ఆఫీసులో చూడలేదే అంది. అయ్యో లేదండి, నేను హెచ్సిఎల్ కాదు, విప్రో, మీ పక్క ఆఫీస్లోనే, ఇద్దరం ఒకే క్యాంపస్లో అని అన్నాను. అలా అన్నాను అన్నాడు. మీరు ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటారా అని అడిగాడు రామ్. ప్రతి ఆదివారం మేమిద్దరం వస్తాం, కానీ ఈ వారం నేనొక్కదాన్ని అంటూ నిట్టూర్చింది. వస్తామంటున్నారు, ఇంకెవరెవరు వస్తారేంటి అడిగాడు కాస్త అనుమానంగా మొహం పెడుతూ. నేను నా స్నేహితురాలు పుష్ప వస్తాం. నిన్ననే వాళ్ళ అమ్మమ్మ గారికి ఒంట్లో బాగోలేదని ఊరెళ్ళింది, అందుకే నేనొక్కదాన్నే వచ్చాను. అదే ఉంటే ఈరోజు నాకు ఇలా జరిగి ఉండేదే కాదు అంది స్నేహితురాల్ని గుర్తు చేసుకుంటూ. సరే అండి, ఇక ఉంటాను అంటూ అక్కడి నుంచి లేచి బయటికి నడిచాడు రామ్. అలాగే అండి, బాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయింది నేత్ర. ఇంటికి వచ్చిందన్న మాటే కానీ ఇంతకుముందు గుడిలో జరిగిన ఆ సంఘటన, ఆ తర్వాత కలిసిన వ్యక్తి అంతా ఇంకా కళ్ళ ముందే కదులుతూ ఉంది నేత్రకి. అదే ఆలోచిస్తూ ఏదో పరధ్యానంలో ఉండిపోయింది. ఏరా, ఎప్పుడు లేనిది ఈరోజు ఉదయమే నిద్రలేచి గుడికి వెళ్ళావు, ఏంటి సంగతి అడిగాడు పేపర్ చదువుతూ టీ తాగుతున్న రామ్ వాళ్ళ నాన్న ప్రసాద్. అప్పుడే ఇంటిలోకి అడుగుపెడుతున్న రామ్ని చూసి. ఏదో ఉండే ఉంటుందండి, లేకుంటే వీడేంటి ఇంత ఉదయమే లేచి గుడికి వెళ్ళడం ఏంటి అంది రామ్ తల్లి సుధారాణి హారతి పళ్ళెం భర్తకి చూపిస్తూ. కొంపదీసి నీ ఊహాసుందరి ఈరోజు గుడికి వస్తున్నట్లు కలగన్నావా ఏంటి అంటూ భార్య వైపు చూసి నవ్వుతూ అడిగాడు ప్రసాద్. అబ్బా అదేమీ లేదు డాడీ, ఏదో వెళ్ళాలనిపించి వెళ్ళాను అంతే అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఏమైంది వీడికి, కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అనుమానంగా అడిగాడు ప్రసాద్. అదేనండి నేను ఆలోచిస్తున్నాను, ఏమై ఉంటుంది? అంత ఇంపార్టెంట్ అయితే మనకు చెప్తాడుగా, ఏమీ అయి ఉండదులే, కొన్ని రోజులు ఆగు, వాడే చెప్తాడులే అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు ప్రసాద్. ఉన్నట్లుండి ఫోన్ మోగిన శబ్దం విని పక్కనే ఉన్న ఫోన్ ఆన్ చేసింది నేత్ర. రాత్రి 11 గంటల సమయం. ఈ టైంలో ఎవరు చేస్తుంటారబ్బా అనుకుంటూనే ఫోన్ వైపు చూసింది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో పుష్ప, నేనే, ఉదయం లేచిన తర్వాత నీకు చేద్దామనుకుంటున్నాను, ఈలోపు నువ్వే చేశావు అంటుండగానే అటువైపు నుండి పుష్ప ఏడుస్తూ, నేత్ర అమ్మమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అంటూ చెప్పడం విని బాధపడింది. ఊరుకో పుష్ప, ఊరుకో, బాధపడకు, నేను వెంటనే బయలుదేరుతున్నాను అంటూ ఫోన్ పెట్టేసి పుష్ప వాళ్ళ ఊరికి బయలుదేరుతుంది నేత్ర. నేత్రని చూడగానే పుష్ప పరిగెత్తుకుంటూ వచ్చి కాగులించుకొని ఏడవడం మొదలుపెట్టింది. నేత్ర పుష్ప తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఓదార్చింది. ఊరుకో పుష్ప, అమ్మమ్మ గారంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు, కానీ జరిగే వాటిని మనం ఆపలేం కదా, నువ్వే ఇలా అయితే తాతయ్య గారికి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు అంటూ ఓదార్చింది. 1-2 రోజులు అక్కడే ఉండి అమ్మమ్మ గారి అంత్యక్రియలు అన్నీ అయిన తర్వాత ఊరికి బయలుదేరాలనుకుని పుష్పకి కాస్త ధైర్యం చెప్పి బయలుదేరాలని నిర్ణయించుకుంది. 1-4 రోజులు ఇక్కడే ఉండి తాతయ్య గారిని చూసుకో, ఈ సమయంలో ఆయనకి నీ తోడు చాలా అవసరం, ఆయన కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి, ఆఫీస్కి నెమ్మదిగా రావచ్చు, అక్కడంతా నేను చూసుకుంటాను అని చెప్పి కాసేపు ఓదార్చి అక్కడి నుండి హైదరాబాద్కి తిరిగి బయలుదేరింది. బస్సు బయలుదేరే సమయానికంటే 10 నిమిషాలు ముందుగా బస్ స్టాప్కి చేరుకుని బస్ కోసం ఎదురుచూస్తూ నించుంది నేత్ర. హఠాత్గా కరెంటు పోవడంతో ఆ ప్రదేశం అంతా చీకటిగా మారిపోయింది. చుట్టూ చూసింది, ఏమీ కనపడలేదు. ఫోన్ కోసం బ్యాగ్లో చేయి పెట్టింది. ఇంతలో కేవుమని కేక వేసింది. అదే సమయంలో కరెంటు రావడం, అక్కడ ఉన్న వారంతా నేత్ర వైపు వింతగా చూడడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. అలా అందరూ తననే చూడడం గమనించి సిగ్గుతో తలదించేసింది. కొంతసేపటికి తన పక్కన కంటికి కనిపించేంత దగ్గరలో ఎవరో నిలబడి తననే చూస్తూ నవ్వుతున్నట్లు అనిపించి అటుగా తిరిగి చూసింది. రామ్ గారు, మీరేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యపోయింది నేత్ర. రామ్కి నవ్వు ఆగడం లేదు. అయినా అతి కష్టం మీద ఆపడానికి ప్రయత్నిస్తూనే, ఈసారి ఏమైందండి అని అడిగాడు. బల్లండి, కరెంటు పోగానే చేతి మీద పడింది, అదిరిపోయాను అనుకోండి, అసలే కొత్త ఊరు, పైగా చీకటి, ఉన్నట్లుండి అలా పడేసరికి భయపడ్డాను అంది సిగ్గుపడుతూ చూపుడు వేలిని ముందరి పళ్ళతో సుతారంగా కొరుకుతూ. అలా సిగ్గుపడుతున్న నేత్రని చూసి నవ్వుతూ, అవును
అవునా? అయినా మీరేంటి ఈ సమయంలో ఇక్కడ ఇలా? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. మీరేంటి ఇక్కడ? అంది నేత్ర. చిన్న పని మీద వచ్చానండి. మరి మీరు? అన్నాడు రామ్. ఆ రోజు గుడిలో చెప్పానుగా, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ గారికి బాగోలేదని, ఆవిడ చనిపోయారు. అందుకే చూద్దామని వచ్చాను అంది ఎదురుగా వస్తున్న బస్ వైపే చూస్తూ. పాపం అంటూ నిట్టూర్చాడు. ఇంతకీ మీ బస్సు ఎన్ని గంటలకి? నేను ఎన్ని గంటలకు ఎక్కితే అన్ని గంటలకు. అదేంటండి? మరి రిజర్వేషన్ ఉంటేగా ఎన్నింటికో తెలిసేది. అంటే ముందుగా బుక్ చేసుకోలేదా? లేదండి, అప్పటికప్పుడు అనుకున్న నిర్ణయం, అందుకే చేసుకోలేదు. ఏ బస్సులో ఖాళీ దొరికితే ఆ బస్సులో ఎక్కేయడమే. సరే రామ్ గారు, నా బస్సు వచ్చినట్లుంది, వెళ్తాను అంటూ 2 అడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కి తిరిగి, పోనీ ఇందులో ఏమైనా మీకు సీట్ దొరుకుతుందేమో చూడండి అంది. మనసులో మాత్రం రామ్కి కూడా తన బస్సులోనే సీట్ దొరికితే తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది అనుకుంటూ, చూద్దాం పదండి అంటూ నేత్ర వెనకే వెళ్ళాడు. నేత్ర బస్ ఎక్కి తన సీట్ నెంబర్ చూసుకుని కూర్చుంది. తన సీట్లో నుండే రామ్ డ్రైవర్తో మాట్లాడుతూ ఉండడం గమనిస్తూ ఉంది. డ్రైవర్తో మాట్లాడిన రామ్ నేత్ర దగ్గరికి వచ్చి, లాభం లేదండి, ఇందులో సీట్ ఖాళీ లేదంట, మరలా ఇంకో బస్సు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే అన్నాడు. అయ్యో, ఒక్క సీటు కూడా ఖాళీ లేదా? అంది దిగులుగా మొహం పెట్టి. సర్లే అండి, ఇంకో బస్సులో దొరుకుతుందిలేండి, చూద్దాం అన్నాడు. నేనింక వెళ్తానండి, బాయ్, హ్యాపీ జర్నీ అన్నాడు. బాయ్ అండి, థ్యాంక్ యూ అంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రామ్. రామ్ వెళ్ళే వైపే చూస్తూ, అయ్యో పాపం రామ్ గారు, ఒక్క సీటు ఉండి ఉంటే బాగుండేది అనుకుంటూ కూర్చుంది. అందరూ ఎక్కడంతో బస్సు బయలుదేరింది. అలా చల్లగాలి తగలగానే కాసేపటికి నిద్ర పట్టేసింది నేత్రకి. బస్టాప్లో రామ్ మరో బస్ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు. అమ్మమ్మ ఉన్నంతకాలం ఎంతో కలకలలాడుతూ ఉన్న ఇల్లు ఇప్పుడు ఒక్కసారిగా కళావిహీనంగా మారినట్లుగా అనిపించింది పుష్పకి. చిన్నతనంలోని తల్లిదండ్రుల్ని కోల్పోయిన పుష్పకి అన్నీ తానే అయ్యి పెంచింది వాళ్ళ అమ్మమ్మ. పుష్ప పెద్ద పెద్ద చదువులు చదవాలని ఎంతగానో తప్పించింది. ఆడపిల్లకు అంతంత పెద్ద చదువులు ఎందుకని భర్త అంటున్నా అవేమీ లెక్క పెట్టకుండా పంతంగా చదివించింది. పుష్ప చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి పట్నం వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎంతో సంతోషించింది. తన కలవ నెరవేరిందని అనుకుని సంబరపడిపోయింది. అలాంటి అమ్మమ్మ ఇప్పుడు హఠాత్తుగా ఇలా వెళ్ళిపోవడాన్ని పుష్ప జీర్ణించుకోలేకపోయింది. ఉదయమంతా పరందామయ్య ముందు ధైర్యంగా నటిస్తూనే లోపల కుమిలిపోయింది. పనంతా ముగించుకొని తాతయ్య నిద్రపోయిన తర్వాత తన గదిలోకి వెళ్ళింది. పడుకుందన్న మాటే కానీ అమ్మమ్మ జ్ఞాపకాలు కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాయి. టక్కున లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. ఎదురుగా అమ్మమ్మ. తాతయ్యతో తను దిగిన ఫోటో కనపడింది. లేచి వెళ్ళి ఆ ఫోటోను చేతిలోకి తీసుకుని చూసింది. అమ్మమ్మ ఫోటో మీద చేతితో తడిమింది. అమ్మమ్మని తాకిన అనుభూతిని చెందింది. పుష్ప కళ్ళల్లో నీళ్లు సుడులుగా తిరిగి చేతిలోని ఫోటో మీద పడుతున్నాయి. ఫోటోని ప్రేమగా గుండెలకి హత్తుకుంది. సడన్గా అందులో నుండి ఒక చిన్న ఫోటో పుష్ప పాదాలపై పడింది. కిందికి వంగి ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని చూసింది. ఎప్పుడిదో చాలా కాలం క్రితం ఫోటోలా ఉంది. మాసిపోయినట్లుగా, అక్కడక్కడ మరకలు పడినట్లుగా ఉంది. కన్నీరు నిండిన కళ్ళని చేతితో తుడుచుకుని కాస్త దగ్గరగా చూసింది. ఎవరో ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి కుర్చీలో కూర్చుని ఉన్నారు. మరో 2 చిన్నపిల్లలు వారికి చెరొక పక్కగా నిలబడుకుని ఉన్నారు. వారిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. ఏదో ఫ్యామిలీ ఫోటోలా ఉంది. వారి మొహాలు మాత్రం పోల్చుకోలేని విధంగా మరకలు పడి ఉన్నాయి. ఇంతకీ ఈ ఫోటో ఎవరిదై ఉంటుంది? ఆ కుర్చీలో కూర్చున్న పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్యనా? మరైతే ఆ పక్కన నిలబడ్డ 2 ఎవరై ఉంటారు? అమ్మమ్మ తాతయ్యకి మా అమ్మ ఒక్కటే కదా కూతురు, మరొకరు ఎవరు? అందున అబ్బాయిలా ఉన్నాడే. ఒకవేళ ఈ ఫోటో అమ్మమ్మ తాతయ్యది కాకపోతే ఇంకెవరిదైనా ఉంటుంది. అలా చాలాసేపు ఆలోచించింది. ఎంతకీ అర్థం కాలేదు. ఆలోచనలోనే కళ్ళు మూతలు పడిపోతుండటంతో దాన్ని భద్రంగా లోపల పెట్టి పడుకుంది. ఏరా, అయిపోయిందా నీ అర్జెంట్ పని అని అడిగింది రామ్ తల్లి అప్పుడే ఇంటికి వచ్చిన కొడుక్కి కాఫీ అందిస్తూ. అయిపోయింది మామ్ అన్నాడు నీరసంగా మొహం పెట్టి. ఏంటి మొహమంతా అలా పీక్కపోయింది? రాత్రి నిద్రపోలేదా బస్సులో అడిగింది కొడుకు పక్కన కూర్చుంటూ. లేదమ్మా, ఇప్పుడు అదంతా చెప్పే ఓపిక లేదు, బాగా టైర్డ్ అయిపోయాను, వెళ్ళి కాసేపు పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి తన గది వైపుకు దారి తీశాడు. మరి ఆఫీస్కి లీవ్ పెట్టావా? నా కొలిక్కి చెప్పానులే అమ్మా, వాడు చూసుకుంటాడు అనేసి లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టుకున్నాడు. అప్పుడే మిద్దె మీద నుండి కిందికి వచ్చిన ప్రసాద్ గదిలోకి వెళ్తున్న కొడుకును చూసి, వీడెప్పుడొచ్చాడు అడిగాడు భార్య వైపు చూస్తూ. ఇప్పుడే అండి, తలనొప్పిగా ఉంది అంటే కాఫీ ఇచ్చాను, తాగేసి రెస్ట్ తీసుకుంటానని వెళ్ళాడు అంది టేబుల్ మీద టిఫిన్కి సిద్ధం చేస్తూ. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడో ఏమైనా చెప్పాడా అడిగాడు టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ. లేదండి, ఏమీ చెప్పలేదు, బాగా అలసిపోయినట్లు ఉన్నాడు, అందుకే నేను ఏమీ అడగలేదు.
సరేలే, ఎలాగో వచ్చాడుగా, నిదానంగా వాడే చెప్తాడులే అన్నాడు తినడం పూర్తయి లేచి వెళ్తూ. ఉదయానికి హాస్టల్ రూమ్కి చేరి కాసేపు రెస్ట్ తీసుకుని తయారై ఆఫీస్కి బయలుదేరింది నేత్ర. రామ్ వాళ్ళ ఆఫీస్కి ముందుకి రాగానే ఆ ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. వెంటనే రామ్ మదిలో మెదిలాడు. రామ్ గారికి రాత్రి బస్ దొరికిందో లేదో, ఇంటికి వెళ్ళారో లేదో అనుకుంది. ఆఫీస్కి అయితే వెళ్ళింది, కానీ పని మీద ధ్యాస నిలపకలేకపోయింది. 3 రోజుల క్రితం గుడిలో జరిగిన సంఘటన నుండి అన్నీ కళ్ళ ముందు కదులుతూ ఆలోచనలు రేపుతున్నాయి. ఏమైంది ఈరోజు నాకు? ఎందుకిలా ఆలోచిస్తున్నాను? 1-2 సార్లు కలిసిన వ్యక్తి గురించి ఇంతలా ఆలోచించడం ఏంటి? అసలు ఏమైంది నాకు? అసలు అతను నాకు ఏమవుతాడని, అసలు ఏమీ తెలుసని అతని గురించి అంటూ ఎన్నో ప్రశ్నలు నేత్ర మనస్తిష్కాన్ని చుట్టుముట్టాయి. నేత్ర, నేత్ర, నిన్నే బాస్ పిలుస్తున్నారు అంటూ పిలుస్తున్న కొలిక్ పిలుపుతో అప్పటి తన ఆలోచనల నుండి బయటికి వచ్చి బాస్ గది వైపు వెళ్ళింది. ఉదయం నిద్రలేచిన వెంటనే తాతయ్య దగ్గరికి వెళ్ళింది పుష్ప. మంచం మీద పడుకుని ఏదో పరధ్యానంలో ఉన్న తాతయ్య పక్కన కూర్చుంది. ఇంతకాలం తోడు నీడలా కలిసి బ్రతికిన సహధర్మచారిణి ఇక తిరిగి రాదు అని తెలిసినప్పటి నుండి మస్తిష్కం నిస్తేజమైనట్లుగా, తన శరీరంలోని శక్తినంతా ఎవరో తోడేసినట్లుగా నీరసంగా మౌనమునిలా మారిన తాతయ్యని చూసిన పుష్ప మనసు మౌనంగా రోధించింది. బాధనంతా మనసులోనే దాచుకొని లేని ధైర్యాన్ని కళ్ళల్లో నింపుకుని తాతయ్య చేతిని ప్రేమగా స్పృశించింది. నోట మాట రావడం లేదు. తాతయ్యని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. మనవరాలి చేతి స్పర్శకి చలించిన పరంధామయ్య, చూసావా పుష్ప, మీ అమ్మమ్మ ఎంత పని చేసిందో. పెళ్ళైన మొదలు ఇప్పటి వరకు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఉన్న పలంగా నన్ను ఒంటరి చేసి ఎంత దూరం వెళ్ళిపోయిందో. ఎంత స్వార్థపరురాలో చూసావా. తను ఒంటరిగా ఉండలేక తనతో పాటు నా ప్రాణాన్ని కూడా పట్టుకుపోయింది. ఇక ప్రాణం లేని ఈ దేహం మాత్రం నాకెందుకు, కట్టెలే కాల్చడానికి తప్ప అంటూ శుష్కంగా నవ్వాడు. తాతయ్య మాటలు విన్న పుష్ప మౌనంగా ఉండిపోయింది. తాతయ్యని ఎలా ఓదార్చాలో తెలియలేదు. మెల్లిగా లేచి తాతయ్య పాదాల వద్ద కూర్చొని కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి తాతయ్య, మీరేనా, మీరిదేనా? మీరు అలా అంటే నేనేమైపోవాలి? దయచేసి అలా మాట్లాడకండి. అమ్మమ్మ మీ కళ్ళ ముందు నుంచి అయితే వెళ్ళిపోయింది, కానీ జ్ఞాపకాల నుండి కాదుగా. ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు? ఇంకొకసారి మీ నోటి వెంట అలాంటి మాటలు వింటే నేను తట్టుకోలేను అంటూ కంటతడి పెట్టుకుంది. నన్ను క్షమించరా చిట్టి తల్లి అంటూ మనవరాలి తలపై లాలనగా నిమురుతూ, నా అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారన్న బాధలో అలా అన్నాను తప్ప, నిన్ను విడిచి నేను ఎలా వెళ్ళగలను చెప్పు? ఇక నాకు ఈ లోకంలో మిగిలింది నువ్వేగా. చిన్నతనంలోని తల్లిని పోగొట్టుకున్నాను. ఊహ తెలిసాక తండ్రిని, ఆ తర్వాత ప్రాణంగా పెంచుకున్న 2 పిల్లల్ని. ఇప్పుడు ఏకంగా నా ప్రాణాన్నే పోగొట్టుకున్నాను. అయినా ఈ గుండె పగలడం లేదు ఎందుకో. బహుశా బండరాయి అయిపోయిందేమో అంటూ నిట్టూర్చాడు. ఒక్క క్షణం పాటు పుష్ప మెదడు ఆగిపోయింది. పరందామయ్య చెప్పిన ఒక్క మాట దగ్గరే ఉండిపోయింది. క్షణం తర్వాత పరందామయ్య వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏంటి తాతయ్య మీరనేది? మీ 2 పిల్లల్ని కోల్పోవడం ఏంటి? మీకుండేది ఒక్క కూతురే కదా, అది మా అమ్మే కదా అంది పైకి లేచి తాతయ్య పక్కన కూర్చుంటూ. రామ్ నిజంగానే పని మీద ఆ ఊరు వెళ్ళాడా? పుష్ప వాళ్ళ తాతయ్య చెప్పిన ఆ ఇంకో వ్యక్తి ఎవరు? ఎందుకు కోల్పోయాడు? మరి తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.